మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, చక్కని ఉద్యోగాల బిడ్డలు ఉంచండి, ఈ కృపనిచ్చి నడిపించండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలకు చక్కని ఆరోగ్యం దయచేయండి. డ్యూటీల విషయంలో మీ కాపుదల, ప్రయాణాల్లో మీ కృపనిచ్చి నడిపించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు శ్రేష్టమైన ఆరోగ్యమును, ఈ శక్తిని మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి. ఆరోగ్య విషయంలో ఉన్నతమైన మెట్ల బిడ్డలను ఉంచండి, బలపరచండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. మీ శక్తిని ఇవ్వండి, మీ బలాన్ని ఇచ్చి నడిపించండి. గర్భఫలం కావాల్సిన వారికి గర్భఫలాన్ని ఇవ్వండి. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలను సిద్ధపరచండి, బలపరచమని. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించి దర్శించుమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తనలు 27వ అధ్యాయం 8వ చరణం వరకు మనం చూసాం. ఈరోజు 9వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. కీర్తన 27:9. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవ, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. దేవుడు మనలను విడువడు, ఎడబాయడు. అయితే కొన్నిసార్లు మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. మనం బైబిల్ తిరిగేస్తుంటే కోపపు వాక్యాలు, హెచ్చరికలే కనిపిస్తాయి. బైబిల్ పేజీల నిండా తీర్పులు, ఉగ్రత కనిపిస్తుంది. క్రైస్తవ సహవాసం దూరమైనట్టుగా అనిపిస్తుంది. దేవునిలో మనం ప్రేమించిన వారు మనలను మోసం చేస్తారు. ఇంతకు ముందెన్నడూ లేనంతగా అనుదినపు జీవితపు ఒత్తిడులు పెరిగిపోతాయి. ప్రార్థనకు జవాబులు రావడం లేదు. ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే అసలు ప్రార్థన చేయాలని అనిపించదు. దేవుడు ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. దావీదు పరిస్థితి కూడా ఇక్కడ ఇలాగే కనిపిస్తూ ఉంది. ఇక్కడ కీర్తనకారుని పరిస్థితి మనం అట్లాగే చూస్తూ ఉన్నాం. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము అని మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన 13:1 యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోవదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? కీర్తనకారుడు మాట్లాడుతున్న మాటలు, దావీదు మాట్లాడుతున్న మాటలు. దేవుడు మర్చిపోయాడు అనిపించిన సందర్భంలో దేవుడు నన్ను నిత్యము మర్చిపోయేటట్టుగా ఉన్నాడేమో, ఎంతకాలం ఇంకా దూరంగా ఉంటాడు నాకు ఆయన అని. అంటే కొన్ని శ్రమలు, కొన్ని పరిస్థితులు మనల్ని అలా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు మనల్ని శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు అటువంటి సందర్భాల్లో మనకి దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను వదిలేశాడేమో అనిపిస్తూ ఉంటుంది. 69:17 అండి కీర్తనలు. 69:17 నీ సేవకునికి విముఖుడవై ఉండకము, నేను ఇబ్బందిలోనున్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. ఇక్కడ కూడా కీర్తనకారుడు అదే మాట చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని ముఖాన్ని మరుగు చేయడం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో మనం చేసినటువంటి తప్పుడు ఆలోచనల వల్ల కూడా ఒక్కోసారి దేవుడు దూరమైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. అటువంటి పరిస్థితుల్లో మనం దేవుని సన్నిధిలో నిలబడగలిగితే, యథార్థంగా నుంచుంటే ఖచ్చితంగా దేవుడు ఆయన సహాయాన్ని అందించక మానడు. ద్వితీయోపదేశకాండములో 31వ అధ్యాయం 18వ వచనంలో, వారు అన్యదేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును. పొరపాటు చేసి తప్పు చేస్తే ఖచ్చితంగా దేవుడు విరోధవుతాడు, దైవముఖమని మరుగుపరుస్తాడు. అయితే మనం దేవుని సన్నిధిలో ఎట్లా ఉంటున్నామనేది మనం జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. కీర్తన గ్రంథంలో 44వ అధ్యాయం అండి 24వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరిచి ఉన్నావు. అంటే దేవుడు మర్చిపోడు, కానీ
కీర్తనకారు కలుగుతున్నటువంటి ఇక్కడ కౌరవ కుమారులు కలుగుతున్నటువంటి ఆ బాధ ఇబ్బంది చూస్తే నిజంగానే దేవుడు మర్చిపోయాడా అనిపిస్తుంటుంది. నిజంగానే దేవుని ముఖం మరుగుపడిందా, మరుగుపరిచాడు దేవుడు అనిపిస్తుంది. కానీ దేవుడు ఆయన నిత్యము మరిచే దేవుడు కాదు. ఆయన మనల్ని నిత్యము విడిచిపెట్టేవాడు కాదు. మనం చేసిన తప్పులు, మనం చేసిన పొరపాట్లను బట్టి కొద్ది కాలము ఎడబాసి ఉండే పరిస్థితి ఉంటుంది. అందుకని అటువంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేసి మరలా దేవుల్లో నిలబడగలగాలి. 27వ అధ్యాయం 9వ వచనంలో అదే మాట చెప్తూ ఉన్నాడు. మొదటి 2 లైన్లు అలా చెప్పినా మరలా 3 లైన్లు అంటాడు, నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవ, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. అంటే దేవుని కోపం అనేటువంటిది, ఆ కోపం అది మామూలు విషయం కాదు. అటువంటి దేవుని కోపాన్ని ఆయన తగ్గించి మన మీద ఆయన సహాయకుడిగా, మనకు సహాయకుడిగా ఆయన ఉండాలి అంటే మనల్ని మనం సరిచేసుకొని స్థిరంగా యథార్థంగా ఆయనలో నిలబడగలగాలి. నిర్గమకాండం 4వ అధ్యాయం 14వ వచనం అండి. మోషే మీద యెహోవా కోప్పడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మోషే మీద కోప్పడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతను నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతను నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించెదను. ఇక్కడ మోషేని దేవుడు నిలబెడితే మాట మాంద్యం గలవాడని, నా నోరు సరిగ్గా లేదని ఒక వంక చెప్తున్నాడు. అయితే దేవుని కోపం వచ్చింది. నిలబెట్టింది నేనే కదా, నోరిచ్చింది నేనే కదా, మాట్లాడించాల్సిన వ్యక్తిని కూడా నేనే కదా, ఎందుకు భయపడుతున్నావని దేవుడు ధైర్యపరిచి బలపరిచి బాగా మాట్లాడేటువంటి నీ అన్న ఉన్నాడు కదా, అన్న నువ్వు కలిసి చేయండి అని అక్కడ ఒక చక్కని మాట తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనలో ఉన్న లోపాలను బట్టి మనం కొన్నిసార్లు వెనుకడుగు వేస్తూ ఉంటాం. మనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి కొన్నిసార్లు వెనుకంజ వేస్తూ ఉంటాం. కాదు, బలహీనతను బట్టి కాదు. మన బలహీనతలు ఆయన దగ్గర పెడితే వాటిని సరిచేస్తాడు, స్థిరపరుస్తాడు. వాటిని సరిచేసి మనల్ని చక్కగా వాడుకోవడానికి దేవుడు సిద్ధపడతాడు. మోషే ఎంత గొప్ప నాయకుడయ్యాడు. నిజానికి గొప్ప నాయకుడు అవ్వాలంటే మాట బాగుండాలి, నోరు బాగుండాలి. కానీ మోషే విషయం చూడండి, 4 మంది గలవాడైనా కొన్ని లక్షల మందికి నాయకుడిగా నిలబడ్డాడు. ఇప్పటికీ కూడా మోషే లాంటి సాత్వికుని గురించి మనం బైబిల్లో ధ్యానిస్తున్నామంటే మోషే దేవునికి లోబడ్డాడు. బలహీనత ఉందని మొదట్లో కాస్త ఆలోచించినా దేవుని మీద ఆనుకున్నాడు కనుక ఆ బలహీనతలన్నీ తొలగించి బలంగా దేవుడు ఆయన్ని వినియోగించుకున్నాడు. కాబట్టి 27:9 మనం చూస్తే ఆయనే రక్షణకర్తవగు దేవుడు, నన్ను దిగనాడకము, నన్ను విడువకము, నా సహాయుడవు నీవే అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఒకవేళ మన పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మనం నలిగిపోతున్న పరిస్థితుల్లో దేవుడు నాకు లేడు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు ఎక్కడా అనేటువంటి అనిపించే పరిస్థితుల్లో కూడా ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే కీర్తనకారుడు ఇక్కడ చేసినట్టుగా, ప్రభువా ఇంకెవరు సహాయం చేస్తారు, నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు దేవుడవు నీవే అని ఆయన అడిగి అర్థించి ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు బలపరుస్తాడు. ఆ పరిస్థితి నుంచి మనల్ని బయటికి తీసుకుని వచ్చి దేవుని ముఖాన్ని మనకి ఆయన చూపించి ఆయన ముఖదర్శనం మనకు కలుగజేసి వాక్యం ద్వారా మాట్లాడి మనలను బలపరుస్తాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి ధన్యత దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆయన ముఖాన్ని దాచిన లేదా కోపం చేత మనల్ని ఆయన శిక్షిస్తున్న అటువంటి పరిస్థితులు మనకి కొన్ని సందర్భాల్లో అనిపించినా అవి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని నేను దేవునిలో యథార్థంగా ఉంటున్నానా, ఎలా ఉంటున్నాను అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని మనం ఒకవేళ ఏదైనా లోపం ఉంటే సరి చేసుకొని దేవునిలో నిలబడగలిగి దేవునికే మరలా ప్రభా నీవు తప్ప ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు అని, నా సహాయకుడవు నీవే అని ప్రార్థన చేస్తే, నా రక్షణకర్తవకు దేవుడు అని నీవే అని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. నన్ను విడువకమని చెప్పిన కీర్తనకారుని దేవుడు విడిచిపెట్టకుండా అలా నడిపించాడు మనకు తెలుసు. ఆ రీతిగా దేవుడు మనల్ని కూడా నడిపించేవాడై ఉన్నాడు. కాబట్టి మనం ఆయన మీద ఆనుకుందాం. ఏ పరిస్థితులైనా ఆయన మీద ఆనుకుని ముందుకు కొనసాగుదాం.
దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.